హైవ్యూర్స్ సైనైడ్ కిల్లింగ్ అన్నప్పుడు మన దేశంలో ఎవరికైనా ముందు గుర్తొచ్చేది కేరళ. ఎందుకు? కేరళలో ఉన్నటువంటి ఒక ఆమె ఏ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులను చంపింది సైనైడ్ యూజ్ చేసి. ఆ తర్వాత తాను ముందు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుందో అతను ఎలా పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత నిజాలు ఎలా బయటపడి ఏంటారు. నెట్ఫ్లిక్స్లో ఏకంగా ఒక పెద్ద సైజు డాక్యుమెంటరీ టైప్ కాదు, ఏకంగా ఒక వెబ్ సిరీస్ టైప్ వచ్చింది. అదేది సైనైడ్ కిల్లింగ్స్ అన్నట్టు సైనైడ్ అండ్ సూప్ అండ్ సైనైడ్ సిరీస్. అది ఇప్పుడు ఏపీలో చాలా ఆప్యాయంగా అన్నం పెడతారు, అనురాగంతో కూల్ డ్రింక్ ఇస్తారు. అన్నం తిన్నా కూల్ డ్రింక్ తాగినా అవుట్. తెనాలి పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేస్తే బయటపడ్డాయి. ట్విస్ట్ ఏంటంటే ఇందులో మెయిన్ మడియాల వెంకటేశ్వరి, ఈమె వాలంటీర్గా చేసింది. వాలంటీర్గా చేస్తున్న మూమెంట్లోనే ఈ సైనైడ్ హత్యలు. ఓ పక్క సైనైడ్తో చంపటం, ఓ పక్క ఇంకోసోట వాలంటీర్గా పనిచేయటం. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే మునగప్ప రజని, మడియాల వెంకటేశ్వరి, గుల్రా రమణమ్మ, ఈ ముగ్గురే ఈ సైనైడ్ కిల్లర్స్. ఇందులో వెంకటేశ్వరి, రమణమ్మ తల్లి కూతురు. ఇందులో రమణమ్మ అమ్మ, కూతురు వచ్చేసి వెంకటేశ్వరి. ఈ వెంకటేశ్వరి వాలంటీర్. ఓకే, ఇక పాయింట్లోకి వెళ్దాం. అది 2022 మార్కాపురం. వెంకటేశ్వర యొక్క అత్త సుబ్బలక్ష్మి ఉంది. అప్పటికే ఈ వెంకటేశ్వర భర్త చనిపోయాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఉంటా ఉంది. తెనాలి వచ్చి మార్కాపురంలో అత్త దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అత్తగానే చనిపోతే ఆస్తి పంచుకోవచ్చు, అండ్ ఆమె యొక్క బంగారాలు కూడా వస్తాయి. సింపుల్. వాళ్ళ అత్తకు మందేకి అలవాటు ఉంది. మందులో సైనైడ్ కలిపింది. వాళ్ళ అత్త నొరలో కొంచెం చచ్చింది. సో ఊర్లో కదా, దెన్ వాళ్ళు అంత ఇండెత్తులో అల్లుకోలేదు. అంటే వయసు కూడా ఎక్కువే కాబట్టి 62 సంవత్సరాల అత్తకి. సరే ముందే అంటే ఆల్కహాల్ తాగటం వల్ల హెల్త్ డ్యామేజ్ కూడా చనిపోయిందని చెప్పేసి అనుకుని సహజ మృతి. సైనైడ్ వల్ల చనిపోయినప్పుడు అంత త్వరగా కనిపెట్టలేరు నార్మల్ వాళ్ళు, ఇది పోస్ట్ మార్టం చేస్తే తప్ప. కేరళ కూడా అంతే కదా, పోస్ట్ మార్టం చేయరు, నార్మల్ డెత్ అనుకుంటారు అన్నీ కూడా. ఎందుకంటే జస్ట్ లైక్ కార్డియక్ అరెస్ట్ టైప్ అయిపోయింది సైనైడ్ కనుక ఇచ్చినట్టయితే. ఆ తర్వాత డౌట్ వచ్చి పోస్ట్ మార్టం చేస్తే అప్పుడు తెలిసినాయి అన్నీ కూడా. ఎందుకంటే అక్కడ చనిపోయింది అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు, జూలినో జాలినో ఏదో ఉండే ఆ పేరు. దెన్ ఆ క్రిస్టియన్స్ కాబట్టి కేరళలో బాడీలు బయట తీసి పోస్ట్ మార్టం చేసి అప్పుడు తెలిసింది సైనైడ్తో చనిపోయారండి. సో ఇక్కడ ఏంటి విషయం, ఊళ్ళంతా పట్టించుకోవాలా. ఇంకేముంది, చనిపోయిన అత్త ఆస్తి పంచుకున్నారు హ్యాపీగా. ఆడి నుంచి వచ్చేసింది ఇక బంగారం ఆస్తి అంతా తీసుకుని. వాలంటీర్గా చేస్తుంది అప్పుడు మరల. ఈలోపు వెంకటేశ్వరి, ఈ రమణమ్మ, ఈ తల్లి కూతురు వచ్చేసి ఏం చేస్తారంటే నాగమ్మని ఒక 60 సంవత్సరాలు పెద్ద ఆవిడ దగ్గర 2 లక్షలు అప్పు చేశారు. ఇప్పుడు అప్పు తీర్చాలి. ప్రెజర్ పెడుతుంది ఎలా, సో చంపేద్దాం. ఆమెకి ఏం చేశారు, కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపించారు. ప్రేమగా మాట్లాడుతూ కూల్ డ్రింక్ నాగమ్మ నీ డబ్బులే కదా, రేపిస్తా అద్దెస్తా ఇది ఇస్తాడు, కూల్ డ్రింక్ తాపించారు. కూల్ డ్రింక్ సైనైడ్ అవుట్. నాగమ్మకి కలిసి 2 లక్షలు ఇవ్వాల్సిన అవసరంలా. అండ్ అక్కడ నాగమ్మ ఒంటి మీద ఉంటే బంగారు అవన్నీ తీసుకొని వచ్చేసారు. అక్కడ కూడా నేషనల్ డెత్ అనేది ఫామ్ అయిపోయింది. అందుకని అక్కడ కూడా వయసు ఎక్కువ ఇద్దరు. ఆ నెక్స్ట్ 2024 ఇది వచ్చేసి జనవరి ఫిబ్రవరిలోను. అతని పేరు వచ్చేసి పీసు అలియాస్ మోషే. అతని భార్య భూదేవి. వీడు వచ్చి తాగొచ్చి కొడతా ఉంటాడంట భార్యని, నన్ను అట్లా ఇబ్బంది పెడతాడంట. దెన్ మరి భూదేవికి ఈ వెంకటేశ్వర గురించి తెలిసిందో, భూదేవి తల్లి వెంకటేశ్వర డీల్ మాట్లాడుకుందా కానీ మొత్తానికి ఏంటి, వాడు చస్తాడు, చంపేసే బాధ్యత నాది. అయితే ఆ తర్వాత ఆస్తుంది కదా, అందులో మాకు కొంత ఇవ్వాలి, నెల నెల వచ్చే పింఛను అందులో మాకు కొంత. చూడండి అసలు ఎంత దారుణం చూడండి. అసలు వీడియో పింఛన్ వచ్చింది కదా, అందులో కూడా కొంత అంటే ఇందిరా బాబు. అసలు బీహార్ వాళ్ళు కానీ ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చంపినట్టు ఇంత దారుణంగా, ఎంత చీపా మనిషి చంపడం. డీల్ ఓకే వేసేసారు. పీసు అలియాస్ మోషే. వాడికి ఎలా అన్నంలో సైనైడ్ కలిపారు. మొదట మందు, 2 కూల్ డ్రింక్, 3 అన్నం, చనిపోయాడు. వాటిని నేచురల్ డెత్ కానీ ఫామ్ చేసేసారు. అంత సెట్లు. ఇక మొన్న తెనాలిలోనే ఎడ్ల లింగేకాలని ఎక్కడో
అక్కడ రజని ఉండే, మునగప్ప రజని. ఈ రజని నాగుర్బి అనే ఆమె దగ్గర నుంచి 30,000 డబ్బు తీసుకుంది. ఈ నాగుర్బి డబ్బులు అడుగుతుంది రజని అని. ఇస్తా మధ్యని నేను చెప్తూ ప్రేమగా 7-12 పద వెళ్దామని సరదాగా అవుటింగ్కి వెళ్దాం అన్నట్టు. ఎట్లా నమ్మి వెళ్తారో కూడా నాకు అర్థం కావట్లా. ఒక ఆటో మాట్లాడి ఆటో ఎక్కారు నాగుర్బి అండ్ రజని. ఆ డ్రైవర్ వెళ్తున్నప్పుడు ఒక వైన్ షాప్ దగ్గర ఆపి బ్రెజర్లో పట్టరమ్మని చెప్పి తెచ్చాడు. ఈ ఆటోని ఫాలో చేస్తూ వెనకాల నుంచి బండి మీద వెంకటేశ్వర వస్తూనే ఉంది. ఎవరు? వాలంటీర్గా చేసినట్టు పర్సన్. నేను ఇక్కడ వాలంటీర్ తక్కువ చేసే ఉద్దేశం నాకు అసలు లేదురా నాయన, జస్ట్ చెప్తున్నా ఎంత రెస్పాన్సిబుల్ చేసినటువంటి పర్సన్, బట్ ఎంత ఘోరంగా ఉందో చూడండి అని. సరే, దాన్ని ఏం చేశారంటే వడ్లమూడి దగ్గర ఒక నిర్మానుష ప్రాంతం తీసుకెళ్ళిపోయి అక్కడ ఆపారు. ఇక ఆటో అతను ముందు వెళ్ళిపో, మేము బ్రేజర్ తాగేసి వస్తామని అని అన్నారు. ఈలో వెంకటేశ్వర కూడా వచ్చింది. వెంకటేశ్వరి, రజని అండ్ నాగుర్బి ముగ్గురు తోడయ్యారు. మాట్లాడుకుంటూనే ఇక బ్రేజరు నాగుర్బి చేత తాపించారు. సైనైడ్ కదా, సెకండ్స్లోనే చనిపోవటం కాదు, ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు. దానికి నాగుర్బి పడిపోయింది. నాగుర్బి పడిపోయిన తర్వాత నాగుర్బి ఒంటి మీద బంగారం అవన్నీ తీసుకొని రజని, వెంకటేశ్వర ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఇక మొన్న జూన్ 13వ తారీఖున వడ్లమూడిలో నిర్మానుష ప్రాంతంలో కుళ్ళిపోయి ఒక బాడీ కనపడింది, ఒక మహిళది. ఎవరు ఏంటని విచారణ చేస్తున్న మూమెంట్లో తెనాల్సినటువంటి నాగుర్బి అని తెలిసింది. దెన్ ఆ నిర్మానుష ప్రాంతం ఉన్నప్పుడు చాలా తక్కువ వస్తాయి కదా వెహికల్స్. ఆటోలకు సంబంధించి వెరిఫై చేశారు గత వారం రోజులుగా అన్నట్టు. పోలీసులు చెప్తారు కదా ఎప్పుడు చనిపోయింది బాడీ ఏంటని. ఆ రోజు డేట్ తగ్గట్టుగా వెరిఫై చేస్తే ఆటోలు అందరిని అడుగుతుంటే ఒక అతను చెప్పాడు, ఇదిగో రజని నాకు తెలిసిన ఆమె ఆటో మాట్లాడుకుంది, సో వచ్చున్నామని. ఇక రజనిని పట్టుకొని విచారించారు. అప్పుడు తెలిసింది స్వామి, ఈ రజని, వెంకటేశ్వర కలిపి నాగుర్బిని చంపారని, ఈ లిస్టులో ఇంకా ముగ్గురు ఉన్నారని. వాంటెడ్గా వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేశారు ఏంటంటే సింపుల్, వాళ్ళ నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు, లేదు బంగారం కావాలనుకుంటే చంపేస్తారు. ట్విస్ట్ ఏంటంటే ఇంకా ముగ్గురు తప్పించుకున్నారంట. దేవుడా! చనిపోయిన నలుగురిలో ఒకతను మగతను, ముగ్గురు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు నాగుర్బి 43 సంవత్సరాలు, నాగమ్మ 60 సంవత్సరాలు, వాళ్ళ అత్త సుబ్బలక్ష్మి 62 సంవత్సరాలు. తప్పించుకున్న వాళ్ళు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు అన్నప్పుడు సేమ్ ఇలాగే, ఒకరికి టీలాట, ఒకరికి కూల్ డ్రింక్లాట, ఒకరికి భోజనంలాట. మరి ఎలా తప్పించుకున్నారేంటో ఇక వాళ్ళు ఇది. అందులో ఒకరు మాత్రం తినేశారు అన్నం, కూల్ డ్రింక్, టీ తప్పించుకున్నారు. అన్నం వచ్చేసి పాపం తినేసింది, తేడా కొట్టింది, ఆసుపత్రి తీసుకెళ్తే లక్కీలు బతికేసింది లాస్ట్ మూమెంట్లో. బట్ అది తెలియలే, ఏదో పాయిజనో ఫుడ్ పాయిజనో సమ్మె ఏదో అనుకున్నారు, వీళ్ళు కాదేమో అన్నట్టుగా అనుకున్నారు. ఇప్పుడు విచారణ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంద్రా అంటే ఇదిగో వీళ్ళంతా కలిపి రకం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా కానీ ఇంక ప్రాణం వదులుకోవాలా? ఇక డబ్బులు ఇంకెవరికి ఇస్తారా నాయన అసలు? అండ్ ఎవరైనా ప్రేమ ఏదైనా ఇస్తున్నా సరే ఇంక తింటారా, తాగుతారా? జాగ్రత్తగా ఉండండి. ఇంత ఘోరంగా మనుషులు ఉన్నారంటే ఇలా. ఇక మీరు అనొచ్చు, అసలు సైనైడ్ ఎలా వచ్చిందే బాబు అని. సైనైడ్ ఎక్కడ దొరికిద్ది? బంగారం షాపులో బంగారం తయారీకి సంబంధించి వాడతారు. కృష్ణ అలియాస్ బిల్లు అని ఈ వెంకటేశ్వర తెలిసినటువంటి ఒక ఏసీ మెకానిక్ ఉన్నాడు. ఈ ఏసీ మెకానిక్ బంగారం షాపులతో బాగానే పరిచయం. దెన్ మరి ఆ బంగారం షాపులలో అసలు ఎలా ఇచ్చారంటే తెలియట్లా, వాళ్ళు ఇచ్చారు సైనైడ్ వీళ్ళకి. సో కృష్ణ ద్వారా ఈ వెంకటేశ్వర వచ్చేసి సైనైడ్ తీసుకునేది, దాన్ని అవసరం చోట వాడేసేది. ఇంతేనా లిస్ట్ ఇంకెవరైనా ఉన్నారు విచారణ చేస్తున్నారు. ఆ కృష్ణను కూడా పట్టుకున్నారు. ఇప్పుడు వాడేదారా కదా సైనైడ్ తీసుకుంది వీళ్ళు.